ఇంటిని చూసి ఇల్లాల్ని చూడు అనే మాట మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. కానీ ఈ మాట వెనుకున్న అసలర్థం ఏంటో తెలుసా? ఆ మాటకి అర్థం కేవలం ఇంటి గోడలు మెరిసిపోతున్నాయా? లేపోతే ఇంట్లో ఉన్న పాత్రలు మెరిసిపోతున్నాయా? అనే ఒక్క విషయం మాత్రమే కాదు దానికర్థం. ఈ సామెత ఒక ఇంటి వాతావరణం, సంస్కారం, ప్రేమ, బాధ్యత అన్నీ ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబం మధ్య ఉన్న బంధాల గురించి మొత్తం అంతా కూడా ఈ మాటే తెలుపుతుంది. ఒక ఇంట్లో మనం అడుగుపెట్టినప్పుడు కేవలం 4 గోడలే కాదు, ఆ ఇంటి మనుషుల మనసులు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇల్లంటే కేవలం 4 గోడలు కాదు. ప్రేమ, ఆప్యాయత, భద్రత, నమ్మకం, బంధం ఇవన్నీ ఉంటేనే కదా ఒక నిజమైన ఇల్లు అవుతుంది. డబ్బున్న ప్రతి ఇంట్లో సంతోషం ఉండదు. కానీ ప్రేమ ఉన్న ప్రతి ఇంట్లో కూడా సంతోషం చాలా ఉంటుంది. కుటుంబం అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ అందరికంటే ఎక్కువ ఆ ఇంటి ఇల్లాలు చాలా బాధ్యతగా తన విలువని నిర్వర్తించాలి, తన విధిని. కాబట్టి తన పాత్ర ఇంకా చాలా విలువైనది. ఒక ఇల్లాలు తల్లిగా ప్రేమను చూపిస్తుంది, కూతురుగా ఆప్యాయతను పంచుతుంది, భార్యగా తోడు ఉంటుంది, కోడలుగా బాధ్యతను తీసుకుంటుంది, తన బాధలను పక్కన పెట్టి కుటుంబం కోసం జీవిస్తుంది. చాలా సార్లు ఆమె చేసిన త్యాగాలు ఎవరికి కనిపించవు, కానీ ఆ త్యాగాల వల్లే ఆ ఇల్లు అనేది నిలబడుతుంది. ఒక ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ప్రేమ ఉందా, గౌరవం ఉందా, ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా అనే విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతాయి. ఇప్పుడు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు రెస్పెక్ట్ గా మాట్లాడితే, అవును ఈ పిల్లలు చాలా బాగా పెంచుతున్నారు, విలువల్ని చెప్పి పెంచుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అనే ఆలోచన వస్తుంది మనకి. చాలా మంది ఇల్లు పెద్దదైతే గొప్ప కుటుంబం అనుకుంటారు కానీ అది నిజం కాదు. చాలా మంది పెద్ద ఇంట్లో కూడా ఒంటరిగా ఉంటారు, కానీ కుటుంబం ప్రేమగా ఉన్న వాళ్ళు చిన్న ఇంట్లో కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఒక మనిషిని గొప్పవాణ్ణి చేసేది డబ్బు కాదు, అతని యొక్క మనసు. ఒక కుటుంబాన్ని నిలబెట్టేది వాళ్ళకున్న ఆస్తిపాస్తులు కాదు, వాళ్ళ మధ్య ఉండే అనురాగం. కానీ ఇప్పుడు కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయి? ఒక్కో ఇంట్లో ఉంటారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. వాళ్ళు మనుషులకు దూరం అయిపోతారు కానీ ఫోన్లకు ఎప్పుడు దగ్గరలోనే ఉంటారు. మనుషులందరూ ఒకే చోట ఉన్నా గానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టైమే ఉండదు. అసలు మంచి ఇల్లాలంటే ఎవరు? రోజంతా పనిచేసే వ్యక్తా? కాదు. మంచి ఇల్లాలంటే కుటుంబాన్ని ప్రేమతో కట్టిపడేసే వ్యక్తి, అందరిని ఒకేలా ప్రేమించే వ్యక్తి, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడే వ్యక్తి, ఇతరులను అర్థం చేసుకునే వ్యక్తి. ఒక ఇంటిని కేవలం ఇల్లాలు మాత్రమే నిలబెట్టలేదు. ఆ ఇల్లు కరెక్ట్ గా ఉండాలంటే దానికి భర్త సహకారం కూడా అవసరం, పిల్లల గౌరవం కూడా చాలా అవసరం. కుటుంబం అనేది ఒక టీము. ఒకరి వల్ల అయితే ఏమి కాదు, కానీ మొత్తం కుటుంబంలో ఉన్న అందరి సహకారం వల్ల అయితే కుటుంబం బలంగా నిలబడుతుంది. ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారానే మన కుటుంబం యొక్క విలువ అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి కుటుంబాన్ని గౌరవించండి. ఇంటిని చూసి ఇల్లాలను చూడు అనే మాటని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇది ఆ ఇంటి యొక్క స్త్రీ యొక్క గుణం తెలిపే మాట కాదు. ఇదేంటంటే ఆ ఇంటి యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ మనల్ని గుర్తు చేసే మాట. కాబట్టి ఒక ఇల్లు అందంగా ఉండాలంటే దానికి ప్రతి ఒక్కరి సహాయం కూడా చాలా అవసరం. కాబట్టి ఆ మాటని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇల్లు అందంగా ఉండడం పెద్ద గొప్ప ఏమి కాదు, కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల హృదయాలు అందంగా ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రేమతో నిండిన ఇల్లు, ఆ ఇంట్లో ఎన్నో సంతోషాలు ఉంటాయి. సంతోషంతో నిండిన కుటుంబం, అలాగే గౌరవంతో కూడిన బంధాలు ఇవన్నీ ఉన్నప్పుడే కదా ఒక ఇల్లు పరిపూర్ణమయ్యేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు చెప్పారు, ఇల్లుని చూసి ఇల్లాలని చూడు అని.